నంద్యాలకు సంబంధించి నంద్యాల వచ్చేసి ఆళ్ళగడ్డ, అలానే అనంతపురం నుంచి వచ్చేసి గుంతకల్లు, అనంతపురం అర్బన్ ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అలానే ఇంకా చూస్తే మీరు విజయనగరం పైకి వెళ్తే మనకు విజయనగరం వచ్చేసి అక్కడ వచ్చేసి నెల్లిమర్ల, అనకాపల్లి పరిధిలో వచ్చేసి ఇంకా పెందుర్తి ఈ ఈ ఏరియాలో కొంచెం స్ట్రాంగ్ అనిపించింది. లాస్ట్ టైం కూడా మంచి ఓట్లు, నెల్లిమర్లో కూడా మంచి ఓట్లు వచ్చినాయి, అలానే పెందుర్తిలో కూడా మంచిగానే వచ్చినాయి, అలానే యలమంచిలి కూడా బాగానే వచ్చినాయి. ఇంకా తర్వాత కాకినాడ పార్లమెంట్కి వస్తే కాకినాడ గట్టిగా టఫ్ అయితే ఉంది. కాకినాడ రూరల్ కావచ్చు, మంచి ఫైట్ అయితే అక్కడ నడుస్తుంది. టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ మంచిగా నడుస్తుంది. అలానే పిఠాపురంలో కూడా కొంచెం గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి అది కూడా జనసేన కొంచెం గట్టిగానే ఓట్ షేరింగ్ ఉన్న ఏరియా. అలానే రాజమండ్రికి వచ్చేస్తే రాజమండ్రి కూడా పోటీ ఉంది. రాజమండ్రి రూరల్ కావచ్చు, అలానే రాజానగరం ఆల్రెడీ మన పండుగలను ప్రకటించేసారు. ఆల్రెడీ రాజానగరం కూడా మేము పోటీ చేస్తామని ముందే ప్రకటించారు. అలానే అమలాపురం కూడా అక్కడ మంచి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది.